సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఈ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, మీరు చేసి పెట్టుకోండి. మీకోసం మంచి కంటెంట్ వీడియోస్ చేస్తూ ఉంటాను. అండ్ రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండిపోతుందో చూద్దాం. ఫస్ట్ థింగ్, రేపు మండే. సో ఈవెన్ ఇంపార్టెంట్ న్యూస్లు ఉన్నాయంటే ఏం లేవు, ఏవి ఒక్క న్యూస్ ఇంపార్టెంట్ది లేదు. సో ఇయర్ డిసెంబర్ మీరు చూస్తే డిసెంబర్లో అయిపోద్ది. డిసెంబర్ 25th మన క్రిస్మస్, కానీ డిసెంబర్ మంత్లో ఇంకెక్కడా మనకి ఏవి ఇంపార్టెంట్ న్యూస్లు, ఇంపాక్ట్ అయ్యే న్యూస్లు ఏం లేవు. ఓకే, ఇంపాక్ట్ అయ్యే న్యూస్లు అయితే ఏం లేవు. బట్ సపోజ్ ఏమైనా ఓవర్ నైట్ ట్రంప్ అనౌన్స్మెంట్లు కానీ ఏమైనా జరిగితే దానికి మార్కెట్ రియాక్ట్ అవ్వాలేమో, కానీ ఓవర్ నైట్ ఏమైనా జరిగితే తప్ప ఈవెంట్లు అయితే ఏం లేవు. ఓకే, నెక్స్ట్ ఎఫ్ఐడిఏ డేటాలో మీరు ఎఫ్ఐ సెల్లింగ్ చూడండి. ఎఫ్ఐస్ నేను చెప్తూనే ఉన్నా, ఎఫ్ఐస్ మళ్ళీ చూడండి. డిసెంబర్ మంత్ మొత్తం సెల్లింగే. మీకు డిసెంబర్ 1 ఇక్కడ నుంచి మీరు చూడండి, ఎఫ్ఐ సెల్లింగే. నవంబరు లాస్ట్ 2 days సెల్ చేశారు. యాక్చువల్గా సెల్లింగే చేస్తున్నారు. ఇక్కడ కూడా మళ్ళీ మంచి సెల్లింగ్ జరిగింది. ఇప్పుడు డిసెంబర్ మంత్ కూడా టిల్ డేట్ మంచి సెల్లింగే, 1000 crores దాకా. ఎఫ్ఐస్ ఇంత డబ్బులు అసలు మార్కెట్లో పెట్టి ఇప్పుడు తీస్తుంటే మనకు తెలుస్తుంది ఎన్ని కోట్లు తీస్తున్నారు అని. సో డిఎస్ అయితే కంప్లీట్గా మంచి బయింగ్ చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్. అంటే వీళ్ళు 3000 crores సెల్ చేస్తే 6000 crores బై చేస్తున్నారు. 1000 crores సెల్ చేస్తే 3000 crores బై చేస్తున్నారు. ఓకే, ఎఫ్ఐఎస్ చూడండి, 2000 crores సెల్ చేస్తే 3000 crores బై చేస్తున్నారు. 1000 crores సెల్ చేస్తే 3800 crores, విచ్ ఇస్ డిఎస్ బయింగ్. బాగా మంచి క్వాంటిటీ బై చేసి కూర్చుంటున్నారు, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్. ఓకే, డిఎస్ ఇప్పుడు మంచి ప్రాఫిట్లో ఉన్నారు కంపేర్ టు ఎఫ్ఐఎస్. ఇప్పుడు మనం మార్కెట్లోకి వెళ్దాం. మార్కెట్ మీరు చూస్తే 4 hours టైం ఫ్రేమ్లో ప్రజెంట్ ఒక లెవెల్ దగ్గర ఉంది. ఇప్పుడు నేను చూపిస్తా చూడండి, మార్కెట్ని మీరు సరిగ్గా చూడండి. ఈ లెవెల్ ఈజ్ అ గుడ్ సపోర్ట్. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఈ లెవెల్ పెట్టుకుందాం, తీసేస్తున్నాను. ఇక్కడ ఇగో, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకే, ఈ లెవెల్ నేను బ్లాక్ పెడుతున్నా. ఓకేనా, ఒక్క నిమిషం. ఓకే, సో మార్క్ అవ్వట్లేదు. నేను ఒక హారిజాంటల్ లైన్ పెట్టుకుంటాను. ఇక్కడ చూడండి, ఇది కూడా మార్క్ అవ్వట్లేదే. రీలోడ్ చేస్తున్నాను, ఒకసారి ఉండండి చార్ట్. ఓకే, మీరు ప్రజెంట్ 4 hours టైం ఫ్రేమ్లో ట్రేడింగ్ వ్యూలో ఈరోజు కొద్దిగా ఇష్యూ నడుస్తుంది. మీరు చూడండి, మనం ఎగ్జాక్ట్గా అయితే ఈ లెవెల్స్ మనం పెట్టుకునేది. ఈ లెవెల్ ఒక సపోర్ట్, మేజర్ సపోర్ట్ ఇక్కడ పనిచేస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే నేను మళ్ళీ ఇక్కడ పెడతాను. ఇక్కడ చూడండి, ఈ లెవెల్. ఓకే, దిస్ ఇస్ ద మేజర్ 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 సపోర్టు. ఎగ్జాక్ట్గా మార్కెట్ అక్కడే రివర్స్ కూడా అయ్యింది. మనం ఎక్కడి వరకు వెళ్ళొచ్చు? టాప్లో ఇది ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ వరకు రావచ్చు. ఇప్పుడు ప్రజెంట్ వస్తే మార్కెట్ దిస్ ఈజ్ ద రెసిస్టెన్స్, ఇక్కడ వరకు రావచ్చు. అది క్రాస్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఈ హై, ఆల్ టైమ్ హై. ఓకే, మార్కెట్ ఇప్పుడు ఏం జరుగుతుందో ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి. తర్వాత మీరు మార్కెట్లో ఎలా ట్రేడ్ చేయాలో మీ ట్రేడింగ్ ప్లాన్ ఒకటి పెట్టుకోండి. ఓకే, ఇది ఒక కింద ఇది ఒక సపోర్ట్ అవుద్ది ఇప్పుడు. ఓకే, ఇది ఒక సపోర్ట్ అవుద్ది. సో ఎలా ఏంటి అనేసి పాయింట్, ఇది 4 hours టైం ఫ్రేమ్. 4 hours టైం ఫ్రేమ్లో మార్కెట్ ఇంత రేంజ్లో ఉంది. ఎప్పుడు? నవంబర్ ముందు నుంచే, నవంబర్ 22, 23 నుంచే, నవంబర్ 22, 23 నుంచే మార్కెట్ ఏం చేస్తుంది, ఒక రేంజ్లో ఉంది. ఇక్కడ వచ్చింది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, పైకి వెళ్ళింది. ఇది బ్రేక్అవుట్, కింద ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ రేంజ్లోకి వచ్చింది, మళ్ళీ ఇక్కడే రేంజ్లో ఉంది, పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది, మళ్ళీ ఇక్కడ వచ్చింది, కొంచెం టైం పాస్ చేసింది, ఇక్కడికి వచ్చింది, ఇక్కడ టైం పాస్ అంటే ఈ రేంజ్లోనే ఆల్మోస్ట్ నవంబర్ 22 నుంచి ఇప్పుడు డిసెంబర్ 21, 22 ఈ 1 month మొత్తం, ఈ 20 days, ఈ మంత్ మొత్తం ఇక్కడ ఈ 20 నుంచి 22 ఈ రేంజ్లోనే ఉండిపోయింది మార్కెట్. పాయింట్ అర్థమైందా? సో మనం ఎలా ప్లాన్ చేస్తాం? ఇక్కడ వస్తే మళ్ళీ ఇక్కడ డౌన్, ఇక్కడ వస్తే మళ్ళీ ఇక్కడ అప్. అయితే ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. మేజర్ లెవెల్స్ పైన ఉన్న రెసిస్టెన్స్ అయినా బ్రేక్ అవ్వాలి, లేదా మేజర్ లెవెల్ ఈ కింద ఉన్న లెవెల్ అయినా బ్రేక్ అవ్వాలి. ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ థింగ్ మేజర్ లెవెల్స్ మాట్లాడదాం. 30 minutes చూస్తే మేజర్ లెవెల్స్ 25,800, 25,700 దగ్గర, 25,750 వేసుకోండి మీరు. ఓకే, ఏ లెవెల్? 25,750. ఇవి మేజర్ లెవెల్.
ఇది బ్రేక్ అయ్యి కిందకు వస్తేనే మనకు ఒక 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తేనే మనం ఇంట్రాడేలో డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. అప్ సైడ్ ఏ లెవెల్ 26,300 లెవెల్. దీనిపైన మార్కెట్ వెళ్తేనే మనం ఓవరాల్గా అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం, ఫుల్ ఫ్లెడ్జ్డ్ అప్ సైడ్. ఓకే, ఇది 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో. ఇప్పుడు ఇంట్రాడే కోసం వస్తే మార్కెట్లో ఇంట్రాడే కోసం వస్తే ఇంట్రాడే కొన్ని లెవెల్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ లెవెల్ ఇది సపోర్ట్ కింద పనిచేస్తుంది, అండ్ పైన రెసిస్టెన్స్ యాజ్ ఇట్ ఈజ్ అదే రెసిస్టెన్స్. ఓకే, ఈ లెవెల్. ఓకేనా, ఈ జస్ట్ ఇంకొద్దిగా పెద్దది పెట్టుకుంటున్నాను ఇది. ఓకే, డన్. సో ఇక్కడ మీరు చూడండి, ఇది ఈ లెవెల్. మీరు ఇక్కడ చూస్తే 25,900 ఓకే, 25,900 పైన ఏమో 26,200 అండ్ 26,300. ప్రజెంట్ మార్కెట్ ఇక్కడ వచ్చి హాల్ట్ అయిపోయింది, కానీ మనం అయితే 26,200 దగ్గర ఇక్కడ రివర్స్ అయితే ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాం, లేదా 25,900 ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తే ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేస్తాం. ప్రజెంట్ మధ్యలో ఉంది, గ్యాప్ పిడి మార్కెట్ ఇక్కడ హాల్ట్ అయిపోయింది. ఇప్పుడు అది కంటిన్యూ అవుతుందా, కిందకు వస్తుందా అనేది మార్కెట్ షుడ్ బిహేవ్. అది మార్కెట్ చెప్పాలి. మార్కెట్ ఈ లెవెల్ దగ్గర కానీ మన లెవెల్ దగ్గరకు వస్తే మనం ట్రేడ్ ప్లాన్ చేద్దాం. ఓకే, లేదంటే లేదు. అప్ సైడ్కి మాత్రం మీరు కూర్చోవాలంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అప్ సైడ్కి స్వింగ్ ట్రేడ్ కానీ ప్లాన్ చేయాలన్నా 26,300 పైన మనం అప్ సైడ్కి ప్లాన్ చేయాలి. ఎందుకంటే ఇక్కడే ఆల్ టైమ్ హై ఉంది, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, మల్టిపుల్ టైమ్స్ తీసుకుంటుంది. సో ఇది దాటితే కానీ ప్లాన్ చేయలేం. మళ్ళీ ఇందాక చెప్పినట్టే 25,900 దీని కింద మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. బట్ ఒక స్మాల్ ట్రేడ్ అయ్యిద్ది ఇక్కడ నుంచి ఎక్కడి వరకు 25,750 వరకు ఒక స్మాల్ ట్రేడ్ అవుతుంది. 25,750 ఈ లోపల ఏమవుద్ది, స్మాల్ ట్రేడ్ అయ్యిద్ది. బట్ 25,750 కింద కూడా 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే ఇట్ విల్ బి అ గుడ్ డౌన్ సైడ్ ట్రేడ్. మంచి డౌన్ సైడ్ ట్రేడ్ అవుద్ది, చాలా మంచి డౌన్ సైడ్ ట్రేడ్ అయ్యిద్ది, లేకపోతే లేదు. ఓకే, సింపుల్. ఇది నిఫ్టీ అనాలిసిస్. ఒకవేళ రేంజ్లో ఉంటే ఏం చేస్తారన్న, రేంజ్లో ఉంటే రేపు మండే కదా వదిలేసేయండి, అస్సలు ట్రేడ్ చేయొద్దు. ప్రీమియం లూప్లో ఇరికిపోయి లాస్ అయిపోతారు. ఓకే, కమింగ్ టు సెన్సెక్స్కి వెళ్దాం. సెన్సెక్స్ కూడా 15 మినిట్స్ 30 మినిట్స్లో పెట్టుకొని ఇక్కడ ఇది జస్ట్ ఇది ఫస్ట్ రెసిస్టెన్స్ మనకి పైన, ఆ పైన ఇది ఇంకొక రెసిస్టెన్స్. ఈ రెండు టాప్ రెసిస్టెన్స్లు. కింద సపోర్ట్ ఏమో ప్రజెంట్ ఇది ఉంది, ఇది దాటి వెళ్ళాలంటే ఇది సపోర్ట్ కదా, దాని కిందకి వస్తే ఇది ఒక సపోర్ట్ ఉంది. దిస్ బోత్ ఆర్ సపోర్ట్స్. అది కూడా దాటి వెళ్తే ఈ కింద ఇక్కడ ఇది సపోర్ట్. ఈ మూడు సపోర్ట్లు. ఓకే, సపోర్ట్లు మనం ఇప్పుడు ఎలా ప్లాన్ చేయాలి, సింపుల్, ఏం లేదు. మార్కెట్లో ఇక్కడ ఇప్పుడు మార్కెట్ ఇక్కడ హాల్ట్ అయిపోయింది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మార్కెట్ 85,800 దగ్గర ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటే మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఓకే, అలాగే 85,000 దగ్గర ఇక్కడ సపోర్ట్, ఇక్కడ అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. అక్కడ డౌన్ సైడ్, ఇక్కడ అప్ సైడ్. అలాగే 86,000 దగ్గర దీనిపైన మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఫుల్ ఫ్లెడ్జ్డ్ అప్ సైడ్ దీనిపైన. డౌన్ సైడ్కి పక్కాగా ప్లాన్ చేస్తాం. ఏ లెవెల్ 84,200. ఇది మేజర్ లెవెల్. ఇది దాటి 30 మినిట్స్ క్యాండిల్ డౌన్ సైడ్ వస్తే ఇక్కడ మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. బట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, దీని డౌన్ సైడ్ ప్రజెంట్ ఉన్న 85,000 లెవెల్ కింద డౌన్ సైడ్కి వచ్చినా, లేదా 84,600 కింద డౌన్ సైడ్కి వచ్చినా, 84,200 కింద, ఈ 84,200 కింద వస్తేనే మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. బట్ 85,000 దగ్గర కానీ 84,600 దగ్గర కానీ ఈ రేంజ్లో అంటే కిందకి ఇలా వస్తే చాలా వరస్ట్ మార్కెట్ ఉంటుంది. ఎందుకు చెప్పండి, ప్రీవియస్ చూడండి ఇక్కడ ఏం జరిగిందో. ఫుల్ టైంపాస్ ఏరియా ఇదంతా. ఇప్పుడు దానిపైన కూడా టైంపాస్ ఏరియా. ఇప్పుడు మార్కెట్ కిందకు వచ్చినా ఇక్కడ అదే చేస్తుంది. సో ఈ జోను, ఈ పైన ఈ జోను, ఇదంతా వరస్ట్. ఈవెన్ నిఫ్టీకి కూడా అంతే, ఈ జోను వరస్ట్. అయితే పైకైనా బ్రేక్ అవ్వాలి, కిందకైనా బ్రేక్ అయితేనే మనకు మళ్ళీ ట్రెండింగ్ మార్కెట్లు కనబడతాయి. కానీ ప్రజెంట్ ఏంటి, సైడ్ వేస్ మార్కెట్లు, వాల్టైల్ మార్కెట్లు ఉంటాయి. బెటర్ మనం పీస్ఫుల్గా కూర్చుంటేనే బెటర్ నా ఒపీనియన్. ఓకే, అదనమాట. అండ్ నెక్స్ట్ మనకి ప్రజెంట్ డిసెంబర్ బ్యాచ్ అవుతుంది కదా, డిసెంబర్ బ్యాచ్ క్లాసెస్ జరుగుతున్నాయి. మళ్ళీ మనకి ఫిబ్రవరి 2 నుంచి బ్యాచ్ మొదలైద్ది.
ఫెబ్ 2 నుంచి ప్రజెంట్ డిసెంబర్ బ్యాచ్లో 8 క్లాసెస్ అయ్యాయి. లేదు మేము జాయిన్ అవుతాం సార్, ఇప్పుడు జాయిన్ అవుతాం, 8 క్లాసెస్ కంటిన్యూ చేసుకొని రేపు మండే నుంచి మళ్ళీ మీతో పాటు మేము యాడ్ అయిపోతాం. ఈ 8 క్లాసెస్ కంటిన్యూ చేస్తే మండే నుంచి మీరు మాత్రం మళ్ళీ జాయిన్ అయిపోవచ్చు. జాన్ మంత్లో లైవ్ ఉంటుంది, వాళ్ళతో మీరు కనెక్ట్ అయిపోవచ్చు. లేదు ఫెబ్ మంత్ జాయిన్ అవుతారంటే ఫెబ్ 2 నుంచి బ్యాచ్ మొదలైద్ది. దానికి మీరు ఇప్పటి నుంచే రిజిస్టర్ చేసి పెట్టుకోవచ్చు. ఆ ఫెబ్ 2 700145675 ఇది నెంబరు. ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ పంపిస్తాను. ఓన్లీ హెడ్జింగ్, ఓన్లీ హెడ్జింగ్ మాత్రమే, ప్యూర్ హెడ్జింగ్ విత్ హెడ్జింగ్ స్ట్రాటజీస్ విత్ టూల్స్ ఎలా చేయాలి ఏంటి. హెడ్జింగ్తో పాటు ఎడిషనల్గా మేము ఏమి ఇస్తున్నాను అంటే, హెడ్జింగ్ ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకి ఎడిషనల్గా ఏం దొరుకుతుంది అంటే నా దగ్గర నుంచి స్వింగ్ ట్రేడింగ్ మొత్తం, నా స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ అంటే నా స్వింగ్ ట్రేడింగ్ తాలూకు కోడ్స్ అండ్ స్ట్రాటజీలు, దానికి మనం హెడ్జ్ ఎలా చేయాలి అన్నది మీకు కంప్లీట్గా, అంటే హెడ్జింగ్ మీరు తీసుకుంటే స్వింగ్ ట్రేడింగ్ మొత్తం మీకు ఫ్రీగా దొరుకుతుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మొత్తం స్వింగ్ ట్రేడింగ్ కాన్సెప్ట్లు అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో దొరుకుతాయి. ఓకే, నెక్స్ట్ ఇంకేం దొరుకుతుంది, ఇంట్రాడే 20K స్ట్రాటజీ ఒకటి దొరుకుతుంది మీకు. ఎవరైతే మన ఇప్పుడు హెడ్జింగ్ బ్యాచ్లో జాయిన్ అయ్యారో ఈవెన్ వాళ్ళకి కూడా ఇప్పటివరకు జరిగిన క్లాసులన్నీ అవే. ఇప్పటివరకు నా స్వింగ్ ట్రేడింగ్ క్లాసులన్నీ జరిగే వాళ్ళకి కోడ్స్ చూడండి, ఇక్కడ మీకు చూపిస్తాను. ఇగో స్వింగ్ ట్రేడింగ్ ప్రో, స్వింగ్ ట్రేడింగ్ అంటే నా స్వింగ్ ట్రేడింగ్ కోడ్, ఏ కోడ్స్ ఏవైతే నా స్వింగ్ ట్రేడింగ్ ఇండికేటర్లు ఉన్నాయో ఇగో ఇవి నా ఇండికేటర్లు, ఇవన్నీ నేను వాళ్ళకి ఇచ్చాను, చూపిస్తాను అండి. ఇగో ఇవన్నీ స్వింగ్ ట్రేడింగ్ ఇండికేటర్లు, స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీలు. సో ఈ ఎవ్రీథింగ్ వాళ్ళకి నేను ఇచ్చాను అనమాట. ఏవి ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి, దేన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ బై సిగ్నల్ వచ్చినప్పుడు హెడ్జ్ పొజిషన్ ఎలా క్రియేట్ చేస్తాం, సెల్ వచ్చినప్పుడు ఎలా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళకి నేను ఇచ్చాను. సో అది ఇంక్లూడింగ్ అడ్వాన్స్ అదనమాట. సో ఎడిషనల్గా మీకు అవి దొరుకుతాయి, టూల్స్ దొరుకుతాయి, ఈచ్ అండ్ బోల్డ్ ఇవన్నీ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీలే. ఓకే, లేదన్నా ఫెబ్ మంత్ బ్యాచ్లో జాయిన్ అవుతారంటే ఫెబ్లో జాయిన్ అవ్వచ్చు. బట్ మీరు రిజిస్ట్రేషన్స్ అనేవి ఇప్పటి నుంచే పెట్టుకోండి. తక్కువ మందిని తీసుకుంటారు, చూడండి 8-9 పీపుల్ తీసుకున్నాం అనుకోండి, అది బెస్ట్. ఎందుకంటే మేమే ఉంటాం కాబట్టి ఫ్రీగా మాట్లాడుకోవచ్చు, డౌట్లు క్లారిఫై చేసుకోవచ్చు. 10 మంది గుంపులో ఉన్నారనుకోండి, అక్కడ బాగోదు. సో ఎంత తక్కువ మంది అయితే అంత బెటరు. సో మీరు ఇప్పటి నుంచే రిజిస్టర్ చేసి కూడా పెట్టుకోవచ్చు. ఓకే, 7001456759 ఈ నెంబర్కి మెసేజ్ చేస్తే డీటెయిల్స్ పెడతా. ఓకేనా, ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు కలిగే వీడియోస్ చూస్తుంటే ఎంజాయ్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్, టేక్ కేర్.